నాన్ని బాగా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం. ఇప్పుడు రుబ్బుదాం. దోశలు మిక్సీ వేస్తా అప్పుడు. బాగానే అయింది. ఇలా ఎన్ని ట్రిప్పులు అవుతుంది మొత్తం? 2 ట్రిప్పులా? అంతేనా? సరిపోద్దా? సాయంత్రం కదా ఇదేమో పొద్దుట వేసుకుంటే ఉంటుంది. చూడు మట్టి రాళ్ళు ఉంటాయి. నలపత్తా రెండు అయింది మొత్తం. సరిపోద్దా? రేపటికి నేను మొత్తం పిండి నానాలా? ఇది సాయంత్రం 1-2 గంటలు అలా ఉంచాలా? అలా ఉంచితే ఏంటిది? సాల్ట్ రెండిట్లోనే వేస్తావా? ఒక దాంట్లోనే వేస్తావా? రేపటికి. మరి ఇందులో చట్నీ ఏం చేస్తావు? ఏదో ఒకటి అంటే పల్లీ చట్నీ అన్నాను. గత ఏం చేస్తున్నావు? బట్టలు తీసుకొచ్చాను బయటికి వెళ్ళి. బట్టలు ఆరిపోయినాయా? బాగా ఎండ కాసిన బాగా శుభ్రంగా ఆరిపోయింది. ఇంకా మాట్లాడతా పని అయిపోతుంది. బ్రష్ తీసుకొచ్చి టీవీ చూడడమే అక్కడ పని అయిపోతుంది. సాయంత్రం టిఫిన్ వేసుకుంటే అన్నం. ఓకే చాలా ఎండ కాసింది రోజు కదా? కాసింది ఎండ ఎక్కువగానే ఉంది ఎండ. బయటికి వెళ్ళాను అసలు అలాగా తట్టు. వరద వచ్చిందా మనం గోదావరికి? వరద తగులుతుంది. వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళి ఒకసారి చూసేస్తాను వెళ్ళి ఎలా ఉందో. పంటలు ఆపేశారన్నారు. అది కూడా ఒకసారి చూసి గోదావరి వరదగా ఉంటే అది కూడా వీడియో తీస్తాను, పెడదాం. అంతా పావు తక్కువ ఆరైపోయింది. పావు తక్కువ ఆరైంది. ఎండ అలా కాసి హైదరాబాద్లో వర్షం అంట. గౌడు బాస్ట్ అంట.
బాగానే వచ్చింది. ఇవేనా అన్నీ 3, 4 వేసావా ఇంకేనా? వేసాను ఇదో. అది కూడా ఇదో. సరే. అయితే మాకు గోదావరి విలేజ్ లైఫ్ని షేర్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉందో ఏంటో అని చెప్పి కామెంట్ చేయండి.